సో ఫైనల్లీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఒక క్లియర్ చిట్ ఇచ్చింది. మన తిరుపతి లడ్డులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి. కొంతమంది కాషాయ వస్త్రం కట్టుకొని సారీ అని చెప్పి అరిచిర్రో, వీళ్ళ అరుపులన్నీ వేస్ట్ అయిపోయినాయని చెప్పొచ్చు మనము. సో నా తరఫు నుంచి నా తోటి సోదర సోదరి మనులకి విజ్ఞప్తి ఏంటంటే, ఎవడైనా వచ్చి కాషాయం కట్టుకొని నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అంటే వాడిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి మార్కెట్ పెరిగిపోయింది, వీళ్ళు చాలా ఎక్కువైపోయారు అనమాట. జై శ్రీరామ్ అని చెప్పి అనాలి అందరము. కాకపోతే ఆ శ్రీరాముడు ఏం చెప్పిండో దాన్ని కూడా ఫాలో అయిదాము. ఎవడైతే పాలిటిక్స్ లోకి రిలీజియన్ ని తీసుకొస్తున్నాడో వాడిని పూచిగా పుల్లలాగా తీసి అట్లా పడేద్దాం పక్కకి. పాలిటిక్స్ రిలీజియన్ ఎప్పుడు మిక్స్ అవ్వద్దు. ఇవి రెండింటిని ఎవడైనా మిక్స్ చేస్తున్నాడంటే అది మ్యాటర్. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యిని ఉపయోగించారు అని ఆ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదం మీద చేసిన రచ్చ అంతా ఇంత కాదు. నిన్నటి రోజున సిట్ అధికారులు స్పష్టంగా సుప్రీంకోర్టుకి తెలియజేయడం జరిగింది. స్వామివారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ నెయ్యి ఉపయోగించిన దాఖలాలు లేవు అని. ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నిరాధారమైన ఆరోపణలు చేసి ఆ పవిత్ర పుణ్యక్షేత్ర పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా ఒక హిందూవాదిగా, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న నేను నిజంగా ఎంతో బాధపడుతున్నాను. దయచేసి ఈ పెద్దలందరికీ మరొకసారి విన్నపం, దేవుడిని రాజకీయాలలోకి తీసుకొని రావద్దు. రాజకీయాలు దేవుడికి ఆపాదించి దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకోవడం నిజంగా దుర్మార్గమైన చర్య. నిన్నటి రోజున సిట్ అధికారులు ఎంత స్పష్టం చేశారో ఈరోజు మీరందరూ ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు చేసిన నిరాధారమైన ఆరోపణల వల్ల ఎంతోమంది నాలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నమాట వాస్తవం. ఆ రోజు మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మా మనోభావాలు తినే విధంగా మీరు ఆరోపణలు చేసి దాన్ని ఒక పెద్ద చర్చగా చేసి ఆ పవిత్ర పుణ్యక్షేత్రం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించిన మాట వాస్తవం. దయచేసి మరొకసారి ఇటువంటి నిరాధారణమైన ఆరోపణలు చేసి ఆ పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠపురి తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను దిగజార్చకండి.
అబద్ధాలు అసత్యాలన్నీ హలో అండి, నిన్న శనివారం రోజే సిట్టు విచారణలో ఏమీ అంటే ప్రసాదం ఏం కలంకం లేదు, దానిలో ఇలాంటి జంతు కొవ్వు అట్లా ఏం లేదు అని చెప్పేసి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతవరకు హ్యాపీ. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతమందిని రిప్రజెంట్ చేసి ఒక సీఎం పొజిషన్లో ఉండి నువ్వు ఈ రోజున ఈ మీ కుళ్ళు రాజకీయాల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఎలాంటి ఆధారాలు లేకుండానే ముందే ఒక దేవదేవుడి మీద లేకపోతే కనుక ఒక ప్రసాదం మీద ఇక్కడ మాత్రమే కాదండి, దేశ విదేశాల నుంచి కూడాను మనకి ఆ దేవస్థానానికి ఉన్న వైభవం అలాంటి ఒక దేవుడి మీద చెప్పడానికి కొంచెం కూడా భయపడలేదు. అది తీసి పక్కన పెట్టేసేస్తే పవన్ కళ్యాణ్ గారు, ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉండింది. వీళ్ళు రెచ్చగొట్టినట్టు గబగబా మెట్లు గడిగేసేసి కింద నుంచి పైకి గడిగేసుకొని ఇదంతా రెచ్చగొట్టి వేయగలిగితే మీరు బాధ్యతమైన పదవిలో ఉన్నారు, దాని మీద విచారణ చేసి ఏదైనా జరిగితే అలా చెప్పడం అనేది ఒక పద్ధతి. మీరేమైనా అపోజిషన్లో ఉన్నారా? కాదు కదా, మీరే ఉన్నారు అధికారంలో. అదేమన్నా చెయ్యకముందే గబగబా రెచ్చగొట్టాలన్న థాట్ తప్ప నుంచి ఏమీ లేదు. ఇకపోతే ఆ రోజు ఎంతమంది వీడియోస్, అసలుకి ఎంతమంది ప్రవచనకర్తలు లేకపోతే ఎంతమంది హిందూవాదులమని ఇద్దని వీడియోస్ చేశారు కదా, అది నిజమా కాదా అనేది తీసి పక్కన పెట్టేసేస్తే ఎంత విద్వేషపూరితంగా చేశారు. అసలుకి ఈరోజు ఒక్కళ్ళైనా సరే ఇలా జరిగింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా ఎందుకు చెప్పారు, మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే ఈ రోజున అని ఒక్కళ్ళు కాదే ఒక్కళ్ళన్నా, ఇది నిజంగా భక్తినా లేదా కావాలని ప్రాపకాండ చేయడం కోసమేనా? చెప్పాలి మీరే. కలియుగ దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గారు చెప్పిన వాక్యాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకీభవిస్తూ ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మనం ఇన్నాక ఈ విషయం మాట్లాడుకుందాం. తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఏది టీకు బదులు జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు అయోధ్య రాముడికి. విన్నారు కదా, సాక్షాత్తు సీఎం ఈయన సీఎం హోదాలో ఉండి తిరుమల తిరుపతి లడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా జంతువు కొవ్వు కలిపారు, బీఫ్ కొవ్వు కలిపారని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేయగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు ఏకీభవిస్తూ తిరుమల తిరుపతి వెళ్ళి గబా మెట్లు కడిగేసి ఇష్టానుసారంగా స్పీచ్ ఇస్తూ తిరుమల తిరుపతిలో కాదు అదే లడ్డును అయోధ్యకు పంపించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక చెడు ప్రచారం చేశారు. హిందువులకి దూరంగా ఉంచాలి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రసంగం మామూలు కాదు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటారు కదా. తన ప్రసాదానికి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలంటే దేవుడు చూస్తూ ఊరుకోడుగా. దేవుడు ఎప్పుడు ఏమి చేయాలో దేవుడు తెలుసు కదా. సిబిఐ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చేసింది. ఈరోజు నేను చూస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మాటలు విని మీరు హడావుడిగా తిరుపతి వెళ్ళి మెట్లు కడిగేశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాడారు కదా. ఈరోజు ప్రాయచిత్తంగా మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలంటే, మీరు చేసిన తప్పులు పోవాలంటే మీరు ఒకటి చేయాలి. ఈ భారతదేశంలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయో, అది చిన్నదవ్వచ్చు పెద్దవచ్చు, ప్రతి గుడికి వెళ్ళి మెట్లు శుభ్రంగా కడిగి నేను తప్పు చేశానని చెప్పేసి మీడియా సాక్షిగా ప్రజలకు తెలియపరచాలి. అదేవిధంగా దేవుణ్ణి కూడా మీరు ప్రాయశ్చిత్తం అడగాలి. నేను తప్పు చేశాను,
నేను తప్పు మాటలు మాట్లాడాను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి మీరు మాట్లాడితేనే మీకు మంచి జరిగిద్ది. లేకపోతే ఖచ్చితంగా దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏ శిక్ష చేయాలో ఖచ్చితంగా దేవుడు వేస్తారు. మీరు తెలుసుకుంటే చాలా మంది తెలియపరుస్తూ జై హింద్, జై జగన్. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరా కార్పి గారు ఏ విధంగా మాట్లాడో ఒకసారి ఆడియో విన్నాక మనం మాడుకుందాం. రారా కిరా కార్పిగా మాట్లాడు. రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సమర్పడుతున్నట్టుంది. హిందూ సమాజం గమనించాలి. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరా కార్పి గారు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతిన లేదా? మీరు ఆలోచన ఒకసారి. ఈ కిరా కార్పి గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? కిరా కార్పి గారు నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు? నేను సందర్భంగా కూటమి ప్రభుత్వం అడుగుతా ఉన్నా, మీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరా కార్పి గారి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళని అరెస్ట్ జైలు పంపించలేదా? కిరా కార్పి ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజా గారిని ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోవిపోతే గుర్తుపెట్టుకో. ఎక్కువ మారుతా ఉన్నావు, ఖబర్దార్. జై హింద్.